హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు మనం ఒక సిస్టమ్ గురించి చెప్పబోతున్నాం. ఎందుకంటే ఇది మనం సీరియల్ని ఎలా క్రాక్ చేయాలి అనేది నేను ఒక సిస్టమ్ డిజైన్ చేసుకున్నా. మీకంటూ మీరు ఒక సిస్టమ్ డిజైన్ చేసుకుని ఫర్ సపోజ్ ఓకే మనం ఒక గేమింగ్ సిస్టంలో ఉన్నాం. అంటే ఇది ఎస్ఎస్సి సీరియల్ అనేది ఒక డంజన్ లాంటిది. ఓకే, ఇప్పుడు ఆ డంజన్లో వెళ్ళేటప్పుడు మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ తగులుతుంది, ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ తగులుతుంది, అలాగే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ తగులుతుంది, అలాగే ఎస్ఎస్సి హవల్దార్ కూడా తగులుతాయి. ఇవన్నీ రివార్డ్ పాయింట్స్ టైప్. ఓకే, మీరు అవి క్రాక్ చెప్పడం మనకి అది ఫరక్ పడదా అనుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం ఒక గేమింగ్ ఇప్పుడు మనం గేమ్లో దిగిపోయాం. అందులోని వెపన్స్ అన్ని మనమే రెడీ చేసుకోవాలి, వెపన్స్ అన్ని మనమే సేకరించుకోవాలి. అలాగే వెపన్స్ని యూజ్ చేసుకుని ఆ వెపన్స్ని మనకి బిల్డ్ సిస్టమ్ కింద రెడీ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ మనకి మెయిన్ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఎందుకు ఆస్పిరెంట్స్ అనే వాళ్ళు అంటే బ్యాంక్కి ప్రిపేర్ అయినా ఇంకా దేనికి ప్రిపేర్ అయినా వాళ్ళకి అన్ని సబ్జెక్టులు తెలుసు, కాకపోతే ఎందుకు ఎక్కువ మంది క్రాక్ చేయరు గవర్నమెంట్ జాబ్? ఒక టైప్ ఆఫ్ డిస్పైట్ అంటే మాకు అన్నీ వచ్చు అనుకుంటారా, లేకపోతే ఇంకేదైనా అనుకోవడం. అంటే ఒక 8 months కూర్చొని గట్టి ప్రిపేర్ అవుతా నేను జాబ్ కూడా వస్తాను అని కొంతమంది అంటారు. కొంతమందికి ఆ 8 months అయిపోయిన తర్వాత అరే ఏంట్రా ఇంకా జాబ్ రాలేదా అని అనుకుంటాం. ఇక్కడ వచ్చిన సిచ్యువేషన్ ఏంటంటే మనం బేసిక్స్ నుంచి మళ్ళీ ఫస్ట్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే, మనం ఫస్ట్ ఈ ర్యాంక్ అంటే వీకెస్ట్ అంటారు. ఇక్కడ నేను ఒక యానిమేని చూసాను, దాని పేరు సోలో లెవెలింగ్. ఓకే, ఆ సోలో లెవెలింగ్లో ఒక సిస్టమ్ ఉంటుంది, అది వాడికి మాత్రమే కనిపిస్తుంది. అలాగే నీకు సిస్టమ్ ఉంటుంది, అది నీకు మాత్రమే కనిపించాలి. అంటే నువ్వంతలో నువ్వే ఒక సిస్టమ్ని ఇమాజిన్ చేసుకొని నీ లెవెల్ ఎంతవరకు వచ్చింది అనేది ఒక ట్రాక్ ప్రాసెస్, అలాగే బ్లూ ప్రింట్, ఇంకా రివార్డ్ కన్సిస్టెన్సీ అనేది మీరంతలో మీరే ఇచ్చుకొని మీకు బ్రెయిన్ డెవలప్మెంట్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఒక ఫ్రేమ్వర్క్ అనేది డిజైన్ చేసుకున్నాం. ఇక్కడ మనకు వచ్చింది ఫస్ట్ ఫిట్నెస్, సెకండ్ స్టడీ, థర్డ్ ఏమో డిసిప్లిన్. ఫిట్నెస్ ఉండి స్టడీ లేకపోయినా మనం క్రాక్ చేయలేం, స్టడీ ఉండి ఫిట్నెస్ లేకపోయినా మనం తర్వాత వచ్చిన జాబ్ పోస్టులకి ఎలిజిబుల్ కాలేం. సో మనం ఎలా ప్లాన్ చేసుకుందాం అంటే, ఫస్ట్ మనం స్ట్రాంగ్ బాడీ అండ్ పవర్ మైండ్ అనేది పవర్ ఇన్ యువర్ మైండ్. ఓకే, సో ఇంటెన్స్ ప్రిపరేషన్. ఇక్కడ మనం స్ట్రాంగ్ బాడీ అనేది బిల్డ్ చేసుకోవాలి. మనం ఎంత ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తే దాని తర్వాత అదే ప్రాసెస్లో మనకి మంచిగా బాడీ అనేది మైండ్ అనేది అంత బాగా ప్రిపేర్ చేస్తుంది. దాని తర్వాత మాస్టర్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్. ఇది మనం ఒక 8 months లెవెలింగ్ సిస్టమ్ అని ప్రిపేర్ చేసుకున్నాం. 8 months గట్టిగా ప్రిపేర్ అవ్వడం. దాని తర్వాత ఎందుకు జాబ్ రాదు ఫస్ట్ మనం ట్రై చేసుకుందాం, దాని తర్వాత మిగతా చూద్దాం. ఇంకా డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ. ఇక్కడ మనం డైలీ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ హ్యాబిట్స్ ఉంటాయి టు మెయింటైన్ కన్సిస్టెన్సీ అండ్ ఫోకస్. ఓకే, ఇప్పుడు మనం ఫిట్నెస్ చూసుకుంటే స్ట్రాంగ్ బాడీ ఇది కొంచెం స్ట్రాంగ్ మైండ్. మనకి ఫిజికల్ స్ట్రెంగ్త్ ఎంత ఇంపార్టెంట్, మెంటల్ స్ట్రెంగ్త్ కూడా అంత ఇంపార్టెంట్. మనకి ఫిజికల్ స్ట్రెంగ్త్ directly impact on mental clarity and focus. Okay, just like Sanjinu trained his body to unlock new powers. You build your foundation through fitness. A disciplined body creates a disciplined mind ready to conquer any exam challenge. Okay, ఇప్పుడు మన సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, మనకి అన్నీ తెలుసు కాకపోతే టైంకి గుర్తురావు. ఓకే, మనకి అన్నీ తెలుసు, అన్నీ చదివాం, కాకపోతే టైం గుర్తురాదు. అదే మనం ఆ టైంకి ఆలోచించడం, ఏదో మాట చెప్పేసి ఎస్కేప్ అయిపోవడానికి ప్లాన్ చేస్తాం. సో మనం ఇప్పుడు ఎలా ప్రిపేర్ అవుదాం అంటే, ఓకే దీంట్లో 3 levels ఉంటాయి, 3 to 4 levels ఉంటాయి. ఓకే, ఫస్ట్ మనకి పుషప్స్ ఫర్ హ్యాండ్ స్ట్రెంత్కి, ఇంకా బేసిక్ కార్డియో ఫర్ స్టమక్కి. ఓకే, నెక్స్ట్ స్క్వాట్స్ అనేది మనకి అదేంటి లెగ్ స్ట్రెంత్కి. ఓకే, మనకి ఫస్ట్ మీరు ఇంటర్మీడియట్లో ఉంటే అంటే స్టార్టింగ్ లెవెల్లో ఉంటే అంటే బిగినర్ లెవెల్లో ఉంటే మనకి
ఎలా తీసుకుందాం, ఒక 10 పుషప్స్, 1 minute గ్యాప్ తీసుకుని 10 పుషప్స్, తర్వాత 1 minute గ్యాప్ తీసుకుని 10 పుషప్స్, దాని తర్వాత అలా అలా అప్ టు 100 పుషప్స్. ఓకే, అప్ టు 100 పుషప్స్ అంటే నేను ట్రై చేస్తా, నేను చేయట్లేదు కాకపోతే ట్రై చేస్తాను. ఓకే, అప్ టు 100 పుషప్స్. 100 పుషప్స్ కంప్లీట్ అయినంత వరకు, అంటే లెవెల్ 4 లెవెల్స్ ఉంటాయి. 4th లెవెల్కి కంప్లీట్ అయ్యేలోపు మన 100 పుషప్స్ అనేవి 10 వేరియేషన్స్ కంప్లీట్ చేయడం. ఓకే, నెక్స్ట్ మనకి స్టార్టింగ్ రన్నింగ్ అది బాగా వేసేలేం కాబట్టి 5 minutes వాక్ చేస్తే 5 minutes రన్ చేయండి. అలాగే 5 minutes వాక్ చేస్తే 5 minutes రన్ చేయండి. 5 minutes వాక్ చేస్తే 5 minutes రన్ చేయండి. ఓకే, ఇది దాని తర్వాత ఒక 2 days రెస్ట్, 1 day రెస్ట్ తీసుకుంటే మనకి పర్టికులర్గా తెలుస్తుంది. ఇప్పుడు ఇది మార్నింగ్ 2 hours దీనికి, మరీ అంత ఎక్కువ అక్కర్లేదు. 2 hours కానీ 1.5 hour కానీ మనం ఇది పెట్టుకుంటే చాలు. ఇలాగ మనం డైలీ చేస్తూ ఉంటే మనకి డైలీ మనం ఎలాగైనా ఒక స్టార్టింగ్ కాబట్టి మీరు ఒక 1 kilometer 2 kilometers పరిగెట్టిన తర్వాత రెస్ట్ తీసుకొని పుషప్స్ అవి తీసుకుని వెళ్ళిపోండి. దాని తర్వాత లెవెల్ 4 వచ్చేసరికి, ఓకే, లెవెల్ 4 వచ్చేసరికి మీరు 10 kilometers, ఓకే, 10 kilometers అనేవి మీరు పర్టికులర్గా పర్ఫెక్ట్గా కంప్లీట్ చేయడం. ఓకే, ఇది మన ఫస్ట్ టార్గెట్ ఫిట్నెస్ లెవెల్. ఎందుకంటే మీరు ఎస్ఎస్సి జీడీ ప్రిపేర్ అయినా వాటికి 5 kilometers రన్ 20 minutesలోనే పరిగెట్టడం. సో ఇదే మన మెయిన్ ఫౌండేషన్ కాబట్టి ఇది మీరు ఎస్ఎస్సి సిజిఎల్ ప్రిపేర్ అవుతున్నారు కాకపోతే అందులో ఏ పోస్ట్లోనే మనకి తెలియదు. సో మనం ఏం చేయాలి, ఎస్ఎస్సి ఎంటీఎస్, ఎస్ఎస్సి సిజిఎల్లో ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ ఉన్నారు, ఇంకా సిబిఐ ఆఫీసర్ ఉన్నాడు, ఐబిఐసిఐఫ్ ఆఫీసర్ ఉంటాడు, ఇంకా ఏంటి జిఎస్టీ ఇన్స్పెక్టర్ ఉంటాడు, ఇంకా ఎంఈఎస్ఓ ఉంటారు, ఎంఈఎస్ఎం ఉంటారు, ఇంకా చాలామంది ఉంటారు, హవాల్దారా ఉంటాడు. వీళ్ళందరికీ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓన్లీ మనం ఏంటి వీటి మీద ఓన్లీ స్టడీ మీద ఫోకస్ చేస్తే ఫిట్నెస్ పోయిందంటే ఇంకా తర్వాత చాలా ఇబ్బందులు పడాలి. కాబట్టి ఫస్ట్ అన్నీ కావాలి. ఓకే, ఇది మనకు ఒక స్ట్రక్చర్ ప్లాను. ఇప్పుడు మనం చూసుకుంటే 8 months, ఎప్పుడు 8 months ఉందిగా, ఈ 8 months మనం ప్రాక్టీస్ అవ్వాలి. 8 monthsలో మనం 10 kilometers అట్లీస్ట్ ఒక 1.5 hourలో కంప్లీట్ చేస్తాం. ఓకే, 10 kilometers లేకపోతే 45 minutes, అందుకని ఎక్కువ పట్టదు. ఎందుకంటే 5 kilometers 20 minutesలో 21 minutesలోని పరిగెట్టినోడికి 10 kilometers 40 minutesలో పరిగెట్టలేడు. కానీ ఇప్పుడు 8 months ఇది వస్తూ లైఫ్ చేంజ్. ఇక్కడ మనం ఏం ప్లాన్ చేస్తున్నాం అంటే, మనం పర్టికులర్గా దీన్ని ఒక ఈచ్ స్టెప్ అలాగే రోడ్ మ్యాప్ అనేది నేను డిజైన్ చేసుకున్నాను. ఇది నా పర్పస్. ఓకే, మీరు దీన్ని ఇన్స్పిరేషన్ చేసుకుని మీరు మీకు నచ్చినట్టు డిజైన్ చేసుకున్నాను. ఇప్పుడు phase 1 ఫౌండేషన్. ఫస్ట్ మనకి బేసిక్స్ అనేవి రావాలి. ఏంటి, స్క్వేర్స్, క్యూబ్స్, ఇంకా టేబుల్స్ అప్ టు 20x20 రావాలి. 20x20 వస్తే మనకి కొంచెం టైం లెవెల్ అనేది తగ్గుతుంది. ఇది మ్యాథ్స్ అనేది చాలా బేసిక్స్. ఇంకా రీజనింగ్ అలాగే జీకే మనం సాలిడ్ ఫండమెంటల్స్ అనేవి మనం పర్టికులర్గా నేర్చుకోవడం. ఓకేనా, సాలిడ్ ఫండమెంటల్స్ అనేది phase 1. అది 2 months పడుతుంది అలాగే. ఎందుకంటే ప్రతిదీ నేర్చుకున్నప్పుడు డీటెయిల్గా పర్ఫెక్ట్గా నేర్చుకున్నప్పుడు అంతా రీసెర్చ్ చేసి అప్పుడు నేర్చుకున్నాం కాబట్టి దానికి ఎలాగైనా 2 months పడుతుంది. ఒక్కొక్క టాపిక్ మినిమం ఒక రీజనింగ్కి 15 days, ఇంకా అథమెటిక్ 15 days అలా తీసుకున్నా. రోజుకి 1 hour ప్రాక్టీస్ అయినా మొత్తం ఒక 60 to 100 టాపిక్స్ ఉంటాయి కాబట్టి అవి అలా మనం ప్రిపేర్ అవుతూ ఉంటే ఏదో ఒక ఫండమెంటల్ అలా తగులుతూ ఉంటుంది. నెక్స్ట్ phase 2. ఇక్కడ ఏంటంటే మనం సెకండ్ 3-4 monthsలో ఉంటాం. ఈ 3-4 monthsలోని మనం అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అలాగే ఇంక్రీజింగ్ స్పీడ్ మనం డైలీ మాక్ టెస్ట్లు అనేవి రాయాలి. ఇంకా ప్రాక్టీస్ టాపిక్ వైజ్ క్వశ్చన్స్ ఉంటాయి. అడ్డా, టెక్స్ట్ బుక్, ఇంకా గొరిల్లా, ఇంకా చాలా ఉన్నాయి ఉండడం. వీటిల్లోని మనం పర్టికులర్గా అడ్వాన్స్డ్ మాస్టర్ చేసుకుంటే మనకి స్కోర్ కార్డ్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఫేజ్ ఏంటి, 3, 4, 5, 6. ఓకే, ఇక్కడ ఏంటంటే మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అలాగే ప్రీవియస్ ఇయర్ మాక్ టెస్ట్లు ఉంటాయి.
ఓకేనా. ఇంకా మనం పర్టికులర్గా చెప్పాలనుకుంటే మా ప్రతి దాన్ని గెలకాలి. ఓకే, నేను ఎస్ఎస్సి సీజీఎల్ ఒకటే ప్రిపేర్ అవుతున్నా అంటే దొబ్బదు, అర్థమైందా. అన్నిటికి అప్లై చేద్దాం. ఫస్ట్ ఎందులో వస్తే అందులో దూరదాం, దాని తర్వాత వేరే వాటికి ట్రై చేసుకుందాం. అదొక బెస్ట్ చాయిస్. ఓకే, ఇక్కడ ఏంటంటే మనం ప్రతి దాన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, స్ట్రాటజిక్ రివిజన్ సైకిల్స్, ఇంకా ప్రతిదీ, ఇంకా మీ అక్కలు చెల్లాలు ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి గైడెన్స్ తీసుకోవడం, అవన్నీ చేయాలి. ఫేజ్ 4 ఫైనల్ ప్రిపరేషన్. ఇప్పుడు మనకి ఎస్ఎస్సి సిజిఎల్ ఈరోజు నోటిఫికేషన్ వచ్చిందా అనుకుందాం. ఈరోజు నోటిఫికేషన్ వచ్చింది కదా అని ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తే దొబ్బదు, అర్థమైందా. దీనికి మెంటల్గా కండిషనింగ్ ఉండాలి. మనకి ఎప్పుడు ఏ టైంలో నోటిఫికేషన్ ఇస్తారు అనేది తెలియదు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ పడింది. ఇప్పుడు ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ పడింది, డీటెయిల్గా తెలుసుకున్నాం, ఏ పోస్ట్ అప్లై చేసుకున్నామో తెలుసుకున్న తర్వాత అప్పటి నుంచి రీజనింగ్ అథమెటిక్ స్టార్ట్ చేద్దాం అంటే దొబ్బదు. ఎప్పుడంటే స్టార్ట్ చేయాలి. ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ ఈ టైంలో రిలీజ్ చేస్తాడ్రా, ఈ టైంకి వస్తాడ్రా అని అంట. ప్రతి ఇయర్ ఎస్ఎస్సి ఏదో ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తూనే ఉంటుంది ఉండడం. ఓకే, ఎస్ఎస్సి సిజిఎల్ ప్రతిరోజు ఏదో ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తూనే ఉంటుంది. ఓకే, లైక్ ఎస్ఎస్సి ఎంటీఎస్, ఎస్ఎస్సి సిజిఎల్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, అలాగే ఎస్ఎస్సి హవల్దార, ఇంకా చాలా ఉన్నాయి పోస్టులు. ఆ పోస్టులకి అన్నిటికి అప్లై చేసుకొని ఉండాలి. ఓకే, ఎందుకంటే ఫస్ట్ చిన్న పోస్ట్ కొట్టినప్పుడు పెద్ద పోస్ట్ కొట్టడం అంత ఇది కాదు. ఓకే, ఏదైనా ఎస్ఎస్సీ కాబట్టి ఫస్ట్ మనం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకొని ప్రాక్టీస్ అవుతే బెటర్. ఫస్ట్ డైలీ కంప్లీట్ డైరీ ప్రాక్టీస్ టెస్ట్. ఓకే, సాల్వ్ 50 క్వశ్చన్స్ మినిమం, ట్రాక్ యాక్యురసీ అండ్ స్పీడ్. మనకి స్టాప్ వాచ్ అనేది ఒకటి ఉంటుంది, ఆ టైమర్ అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు మీరు అమెజాన్లో చూసుకుంటే 150కో 120కో టైమర్ అనేది వస్తుంది. ఫోన్ అది పక్కన పెట్టి ఓన్లీ ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్, ఫోన్ ఉంటే ఫోను, ఇంకా వేరే యాప్ నోటిఫికేషన్స్ అనేవి మ్యూట్లో పెట్టేసి స్టార్ట్ చేస్తే మంచిది. ఓకే, ఇక్కడ రీజనింగ్ స్టార్ట్ చేయాలి, అలాగే ఇంగ్లీషు స్టార్ట్ చేయాలి, అలాగే మ్యాథ్స్ కూడా స్టార్ట్ చేయాలి, ఇంకా ఇంకా స్టాటిస్టిక్, జీకే, ఇంకా కంప్యూటర్, ఈ 4 ఉన్నాయి. ఈ 4 స్టార్ట్ చేయాలి, ప్రతిదీ స్టార్ట్ చేయాలి. ఇంకా మనం పడుకునే ముందు అంటే డైలీ న్యూస్ పేపర్ రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ది హిందూ అనే ఒక న్యూస్ పేపర్ ఉంటుంది. అదేంటంటే డైలీగా మనకి ఏదో ఒక ఆర్టికల్ రిలీజ్ చేస్తూనే ఉంటుంది. ఇక్కడ మనకి ఇంగ్లీష్ ఇంప్రూవ్మెంట్ అవుద్ది, అలాగే వొకాబులరీ వస్తుంది, కాంప్రహెన్షన్ వస్తుంది, ఇంకా గెయిన్ అండ్ 50% ఇంకా 50% కరెంట్ అఫైర్స్ అందులో ఉంటాయి. ఇంకా నాలెడ్జ్ ఈజ్ పవర్, డైలీ రీడింగ్ ఈజ్ సీక్రెట్ వెపన్. ఓకే, ఇంకా మనం ఎగ్జామ్ మోడ్ చూసుకుంటే ఈ ఎగ్జామ్ మోడ్ ఏంటి, ఫస్ట్ టైర్ 1. ఇది ఒక మినీ బాస్. వీడిని చంపితేనే మనం చిన్న తలకాయని చంపితేనే పెద్ద తలకాయని చంపాలి అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది కదా. చిన్న తలకాయలని ఫస్ట్ లేపేస్తే పెద్ద తలకాయలు చాలా వీక్ అయిపోతాయి అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఫస్ట్ ఈ చిన్న తలకాయని లేపేయాలి, అంటే చిన్న తలకాయని క్రాక్ చేయాలి. 60 నిమిషాలు, 100 క్వశ్చన్లు, 200 మార్కులు. ఓకే, 60 నిమిషాలు, 100 క్వశ్చన్లు, 200 మార్కులు. అందులో ఎవడు ఏ కాన్సెప్ట్ ఇస్తాడో తెలియదు, ఏ క్వశ్చన్ ఇస్తాడో తెలియదు, ఏదో అవుతుందో తెలియదు. సో ఇన్ని క్యాలిక్యులేషన్స్ మెయింటైన్ చేసుకుని ఫస్ట్ బాస్ని ఓడించామంటే దాని తర్వాత ఫైనల్ ఇది సగం. ఫస్ట్ బాస్ని ఫస్ట్ మినీ బాస్ని ఓడించాలంటే తర్వాత ఫైనల్ బాస్ని ఓడించడం చాలా ఈజీ. ఎందుకంటే మినీ బాస్ దగ్గర ఏవైతే ఫార్ములాస్ అప్లై చేస్తాం, ఫైనల్ బాస్ దగ్గర కూడా సేమ్ అదే ఫార్ములాస్ అప్లై చేయడానికి. ఇప్పుడు మనం దీన్ని ఒక ర్యాంకింగ్ సిస్టమ్ కింద కన్సిడర్ చేసుకుందాం. ఈ ర్యాంక్, డి ర్యాంక్, సి ర్యాంక్, బి ర్యాంక్, ఏ ర్యాంక్ అండ్ ఎస్ ర్యాంక్. ఓకే, ఇక్కడ మనం ఈ ర్యాంక్ అంటే బిగినర్ అని మీనింగ్, ఎస్ ర్యాంక్ అంటే ఎగ్జామ్ క్రాక్ చేస్తున్నాడు అని మీనింగ్. ఎస్ ర్యాంక్ వచ్చాడు అంటే ఆడు ఫస్ట్. డి ర్యాంక్ కూడా ఏంటంటే, ఏ ర్యాంక్ కూడా ఏంటంటే ఫస్ట్ టైర్
టైర్ 1 అనేది క్రాక్ చేసేస్తాడు ఏ ర్యాంక్ కూడా. టైర్ 2 ఏంటంటే టైర్ 2 క్రాక్ చేస్తే అది ఎస్ ర్యాంక్ ఇంకా. ఓకే, అండ్ ఇంకెవడో ఆపలేడు. ఓకే, ఇది ఒక ల్యాడర్ టైపు. ఇక్కడ ఈ ర్యాంక్ ఏంటంటే బిగినర్, జస్ట్ స్టార్టింగ్, లర్నింగ్ బేసిక్స్, బిల్డింగ్ హ్యాబిట్స్, డైలీ ప్రాక్టీస్, గ్రోయింగ్ స్ట్రాంగర్. నెక్స్ట్ పి ర్యాంక్, సి ర్యాంక్, డి ర్యాంక్. వీళ్ళందరూ డైలీ రెగ్యులర్గా కాన్సెప్ట్స్ అనేవి ప్రాక్టీస్ అవుతారు, మాక్ టెస్టులు రాస్తారు, ఇంకా చాలా ఉంది. ఇంకా ఎస్ అండ్ ఏ ర్యాంక్. ఇక్కడ ఏ ర్యాంక్ ఏంటంటే టైర్ 1 కంప్లీట్ చేస్తాడు, ఎస్ ర్యాంక్ కూడా ఏంటంటే టైర్ 2 కంప్లీట్ చేస్తాడు. ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే టైర్ 2 450 మార్క్స్. ఓకే, ఈ టైర్ 2 450 మార్క్స్లో సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 అండ్ సెక్షన్ 4. సెక్షన్ 1 ఏంటి? సెక్షన్ 1 ఇంగ్లీష్ జీకే ఉంటే సెక్షన్ 2 మ్యాథ్స్ జీకే ఉంటుంది. అలాగే సెక్షన్ 3 ఇంకా సంథింగ్ ఉంటుంది. సెక్షన్ 4 ఏంటంటే కంప్యూటర్. అయితే టైపింగ్ టెస్ట్ లేకపోతే కంప్యూటర్ టెస్ట్ రెండట్లో ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం ప్లానింగ్ చేస్తాం, కాకపోతే ఏంటంటే దాన్ని ఆచరించు. ఓకే, ఐ విల్ డూ ఇట్ టుమారో, ఐ విల్ డూ ఇట్ టెస్ట్ డే ఆఫ్టర్ టుమారో అనేది స్టార్ట్ చేస్తాం. సో ఈరోజు ఐడియా వచ్చిందంటే దాన్ని ఎలా ఎగ్జిక్యూషన్ చేసుకోవాలో ప్లాన్ చేసుకోండి. దాని తర్వాత చిన్న కాన్సెప్ట్ అయినా వినేసి పడుకోండి. ఇది నా బెస్ట్ సజెషన్. ఓకే, ఇంకా నేను చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు మీరు అనుకున్నది చేయండి, లేకపోతే నోరు మూసుకొని ఇంక వేరే పని ఏదైనా చేసుకోవడం బెటర్. ఇది పని చేయకపోతే. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మా హంటర్స్ అసోసియేషన్లో జాయిన్ అవ్వండి. ఆల్రెడీ 100 దగ్గరలో ఉన్నాం. ఇప్పుడు 100 కంప్లీట్ చేస్తే నెక్స్ట్ వీడియో అనేది వస్తుంది రాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఇంకా డైలీ మీరు రన్నింగ్ చేస్తున్నవి, ఇంకా ఎక్సర్సైజ్లు అన్నీ చేస్తున్నవి సేమ్ ఇదే కాన్సెప్ట్లో ఎస్ఎస్సి ఎలైట్ ప్రిపరేషన్ అని ఇన్స్టాగ్రామ్ కూడా ఉంటుంది. అందులో క్విజెస్ అనేది స్టార్ట్ చేయడం. ఓకే, అక్కడికి వచ్చేయండి. యూట్యూబ్లోని కూడా లింక్ ఇచ్చాను. ఓకే, అంతే, సింపుల్. టాటా, బై బై, గుడ్ బై, గయా. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ తినేసి పడుకో.